వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. బుచ్చిరెడ్డిపాలెంలోని కాజానగర్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గైనకాలజిస్ట్ జి మిథిలీశ్రీ మాట్లాడుతూ గర్భకోశ సంబంధిత సమస్యలు కల మహిళలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగపరచుకోవాలన్నారు. వైద్యురాలు డాక్టర్ శ్రీ మిథిలీశ్రీ మాట్లాడుతూ కాజానగర్లోని మహిళలు తమ ఆరోగ్య సమస్యలు తెలపటం, వారికి మెడికల్ చెకప్ చేయటం మరియు ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందని అన్నారు. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉంటే వేరే హాస్పిటల్కి రిఫర్ చేశామని అన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతి నెల ఏదో ఒక చోట మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని, ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం హర్షణీయమని ఆవిడ తెలిపారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బుచ్చిరెడ్డిపాలెం మండల కార్యదర్శి షేక్ నాయబ్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేదవారి ఆరోగ్య శ్రేయస్సు కోసం ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మిథిలీశ్రీ మా మెడికల్ క్యాంపుకు రావటం మరియు సేవలు అందించడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు. నమస్కారం. ఈరోజు మార్చి 20వ తేదీ మైత్రికరం. నేను డాక్టర్ జి మిథిలీశ్రీ, మైత్రి హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు 20వ తేదీ మార్చి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫున బుచ్చిరెడ్డిపాలెంలోని కాజానగర్ లైబ్రరీలో మేము ఉచితంగా క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకి చాలామంది వచ్చారు. వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. మేము వాళ్ళకి చూసి వాళ్ళకి అవసరమైన పరీక్షలు, మందులు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఇంకేదైనా పెద్ద సమస్యలు ఉంటే వాళ్ళని అవసరమైన దగ్గరికి రెఫర్ చేయడం కూడా జరిగింది. క్యాంప్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ పాపులర్ ఫ్రంట్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఇట్లా క్యాంప్ పెట్టి ప్రజలకి బాగా సేవ చేస్తున్నారు. దీన్ని సపోర్ట్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్యాంప్స్ అందరూ ఉపయోగించుకొని వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడం చాలా అవసరం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం నాడు నేడు నిధులు 2,40,00,000తో జేబీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 20 అదనపు గదుల నిర్ణయం పనులను శంకుస్థాపన చేసి సచివాలయ సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు మరియు నూతనంగా ఎంపికైన వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేసే పత్రికా విలేకరులతో మాట్లాడుతూ మన బడి నాడు నేడు కింద నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు 154 కోట్లతో మొత్తం 196 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల వసతి కోరము. కోవూరు మండలంలో 5 స్కూళ్లకు 4,53,00,000తో మొత్తం 22 అదనపు గదులు, మౌలిక సదుపాయాలు. కొడవలూరు మండలంలో 4 స్కూళ్లకు 2,58,00,000తో మొత్తం 7 అదనపు తరగతి గదులతో అదనపు మౌలిక సదుపాయాలు. జిల్లా డిఏఏబి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, జిల్లా DCMS చైర్మన్ జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర సకల కళ్యాణ వాసినం యత్ర జాయతే మంగళాయతనం హరిం నావస్తేషాం యేస్తేషాం తస్తేషాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే అయం మహోత్తస్తు తదేవ సురం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ జ్ఞానవాచనం యత్ర జాయతే పురుషసమయం నిత్యం ఏషా మంత్రిబలపదా సహకారం మాస్క్ दी बाबा అన్నా అన్నా మీరు సార్ అన్నా అన్నా రా ఇది
వాళ్ళ వరకు పడుతుంది, ఇది కూడా పడాలి కదా. అన్న కొంచెం సైడ్ అన్న. విధ్వంసమే ధ్యేయంగా సాగుతున్న ప్రభుత్వం జగన్ ప్రజావేదిక కూల్చితే ప్రసన్న బుచ్చి కమ్యూనిటీ హాల్ కూల్చివేశాడు. బుచ్చిలో కూల్చివేసిన కమ్యూనిటీ హాల్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజల అవసరం కోసం ఉక్కాల రాజేశ్వరమ్మ కట్టించిన కమ్యూనిటీ హాల్ని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయటం ఎమ్మెల్యే ప్రసన్నకి ఉన్న ద్వేషాన్ని తెలియజేస్తుందని అన్నారు. దళిత ఎంపీ ఉక్కాల రాజేశ్వరమ్మ కట్టిస్తే ప్రసన్న కూల్చేశాడు. కమిషనర్ సహకారం చేశాడు. దళిత మహిళా పార్లమెంటు సభ్యురాలుగా ఎదిగి తన సొంత మండలం కోసం నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే అది చూసి ఓర్వలేని వారు ఇన్నాళ్లకు ప్రసన్న కుమార్ రెడ్డి సాయంతో కమిషనర్ అండదండలతో కూల్చి వారి కక్షపూరిత మనస్తత్వం నిరూపించుకున్నారని తెలిపారు. కేవలం వైకాపా నాయకుల శాడిజానికి ప్రభుత్వ ఆస్తులు భవనాలు కూల్చి ఆనందపడుతున్నారు అని అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పతనం ప్రారంభమైతే కమ్యూనిటీ హాల్ కూల్చివేతతో ప్రసన్న పతనం పతాక శీర్షిక చేరింది అని తెలిపారు. చెట్లున్నాయి, ఈ చెట్లు మీరు కూడా గమనించండి. ఈ చెట్లన్నీ కూడా తీసేసేదానికి గ్రీనరీ చెట్లని తొలగించేటువంటి నైతిక హక్కు ఈ కమిషనర్కి అక్కడదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కమిషనర్ మీద ఎందుకు కేసులు బుక్ చేయాలని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నారు. చెట్లను నరికేశారు అర్ధాంతరంగా, ఈ బిల్డింగ్ను కూల్చేశారు. అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శ్రీమతి జోగంట స్నేహత గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో త్రాగు రచన నీటి పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ₹2 పేద వర్గాల ప్రజలకి మరి ఒక క్యాన్ వాటర్ ఇవ్వాలని ఆలోచన చేశాం. ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ పెద్ద ఎత్తున మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే అది ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు కూడా కాల. ఆ శిలాపాలకాన్ని పగలగొట్టేటువంటి నైతిక హక్కు నీ మీద నేను అడుగుతా ఉన్నా. ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? శాసనసభ్యుడిగా ఆనాడు నేను ఉన్నప్పుడు నా శిలాపలకాన్ని తొలగించేటువంటి నైతిక హక్కు ఈ కమిషనర్కి ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నాను. పూర్తిగా ఆనాడు బాడీలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో ఉన్నాయి. శ్రీమతి దొడ్ల విజయలక్ష్మి గారు ఎంపీగా ఉన్నారు, నేలత్ గారు సర్పంచ్గా ఉన్నారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి పేర్లు కూడా వాడి శిలాపలకాల మీద ఉంటే అర్ధాంతరంగా పక్కా భవనాన్ని ఓనదోసి మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ అవినీతి కోసం, మీ అవసరాల కోసం ఈ భవనాన్ని కూల్చడం అనేది తీవ్రమైన అన్యాయం, అక్రమం, దుర్మార్గం, దురాగతం. ఈ శాసనసభ్యుడికి ఒళ్ళంతా పొగురుబట్టిపోయింది, అహంకారం పెరిగిపోయింది. ఈ మున్సిపాలిటీ మా అబ్బసొత్తు, నా ఇష్టారాజ్యం, నేనేమైనా చేస్తానని చెప్పి ఆ కమిషనర్ని చేతిలో పట్టుకొని దుర్మార్గాలు, దురాగతాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీస్ యంత్రాంగం ఇమీడియట్గా శాసనసభ్యుడి మీద కానీ అదేవిధంగా ఈ కమిషనర్ మీద కానీ పోలీస్ కేసులు బుక్ చేయాలా. ఎందుకంటే ఉక్కాల రాజేశ్వరమ్మ గారు దళిత ఎంపీ గారు ఎంపీ నిధులతోనే ఇక్కడ ఒక మంచి భవనం ఉండాలా. ఆమె స్వగ్రామం బుచ్చిరెడ్డిపాలెం ఆమె స్వగ్రామం కాబట్టి ఆమె స్వగ్రామంలో ఒక మంచి పంచాయతీలో 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి భవనం ఉండాలని మరి ఆమె యొక్క పార్లమెంటు సంబంధించినటువంటి నిధులతోనే పక్కా భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అందరూ కూడా తెలుసు. అదేమీ శిథిలావస్థకు రాలేదు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఈ శాసనసభ్యుడు, ఈ కమిషనరు ఎవరితో కుమ్మక్కై ఏ రాజకీయ ప్రయోజనాలతోనే దీన్ని కూల్చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. శాసనసభ్యుడు ప్రసన్న దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేమేంది, మాదంతా ఈ మున్సిపాలిటీ అంతా మా వశం ఉంది, మా ఇష్టారాజ్యంగా చేస్తాం. నీ అబ్బ సొత్తు కాదు ప్రసన్న, నీ ఇష్టారాజ్యంగా చేసేదానికి ఇది నీ అబ్బ సొత్తు కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది బుచ్చి నగర పంచాయతీ అందరికి సంబంధించినటువంటి సొత్తు. పక్కా భవనాన్ని కూల్చేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడని చెప్పి అడుగుతా ఉన్నా. పెర్సీ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్లో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ డాక్టర్ కీర్తి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా కాలనీ అధ్యక్షుడు గుర్రం గోపాల్ రెడ్డి విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు. సుమారు 100 మంది పైగా పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వనస్థలిపురంలో ఇలాంటి హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరానికి సహకరించిన ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ రెడ్డికి ఫెర్సీ పాలిక్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ అభిలాష్ ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ వారు అభిలాష్, మిస్టర్ డాక్టర్ అభిలాష్ గారు, వారి ఫాదరు ప్రసాద్ గారు మా కాలనీ మెంబర్ అయినా ఇక్కడ ఉచిత క్యాంపు నిర్వహించుటకు మమ్మల్ని అడగడం, మేము ఇమీడియట్ వారికి పర్మిషన్ ఇవ్వడం, ఈ లోపలనే సండే బాగుంటుందని చెప్పి సండే నాడు ఉచిత సేవలు, ఉచిత అండ్ ఏంది గైనకాలజీ అండ్ కార్డియాలజీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ ఆర్థోపెడిక్, ఈ 4 వెర్షన్స్లో వాళ్ళు చూసి ఫ్రీ చెకప్ చేసి ఫ్రీ మందులు ఇస్తున్నారు. కాబట్టి వారికి మా కాలనీ తరఫున, మా కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. నమస్కారం అండి. ఇవాళ మా ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో మేము పర్సీ పాలిక్లినిక్ తరపు నుండి ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. దీంట్లో అంతా ఉచిత సేవలు చేస్తున్నామండి. మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము ఫ్రీగానే చేస్తున్నాము. దీంట్లో డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మీరు కావాలంటే వచ్చి చూయించుకోవచ్చు. ఈ క్యాంపు 9 నుండి 12 దాకా మేము ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాం. మాతో పాటు ఇక్కడ మా కాలనీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. మేము అడగంగానే వెంటనే కోఆపరేట్ చేసి మాకు కమ్యూనిటీ హాల్ అందించారు. మనకి గైనకాలజీకి సంబంధించిన అల్ట్రాసౌండ్, అబ్డామెన్, పెల్విస్ అవి స్కానింగ్ చేస్తున్నాము. ఆర్థోపెడిక్ ఏమో ఎక్స్రేలు చేస్తున్నాము. జనరల్ మెడిసిన్ సంబంధించింది బ్లడ్ టెస్టులు చేస్తున్నాము. ఈసీజీ, కార్డియాలజీకి సంబంధించింది ఈసీజీ, 2D ఎకోస్ కూడా చేస్తున్నాము. ఇక్కడ ఇప్పటిదాకా మాకు 50+ పేషెంట్స్ దాకా వచ్చారండి. ఇంకా వస్తూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కుంట్లూరులోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ స్టూడెంట్స్ చాప్టర్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్లు కుమారస్వామి గుప్తా, ప్రవీణ్ జంబోల్కర్, పల్లవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు కరెస్పాండెంట్ మల్కా కొమరయ్య, ప్రిన్సిపాల్ రాజు పాల్గొన్నారు. సాంకేతిక విద్యలో వృత్తిపరమైన సంస్థల పాత్ర మరియు విద్యార్థులకు, సంస్థలకు ISTE ప్రోగ్రాంల యొక్క ముఖ్య ప్రయోజనాలపై ఉపన్యాసం ఇచ్చారు. కేవలం 20% కళాశాలలు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయని అధ్యాపకులు, విద్యార్థులు JNTUH విశ్వవిద్యాలయం ద్వారా ప్రభుత్వం ISTE ఆధ్వర్యంలో వివిధ వర్క్షాపులు మరియు ప్రాజెక్టు ఎగ్జిబిషన్లను నిర్వహించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ జంబోల్కర్
ది ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే అంశంపై విద్యార్థులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. IST chapter, definitely our Gupta sir is there. He is the concerned person. Means compulsory as a faculty or as a student of Technocrat, we should have the profession in any professional body. That is a mandate. Generally, it is very much required for all. So that we can share the knowledge, so that we can upgrade our own skills. We have started this one in our college, and similarly in the next week also our CSA chapter also there. So like so on. After getting, we will be distributing all the students, and after that, in the afternoon session, we have a. Oh, it's really awesome to have you all here, and we are pleased to have this year. I request all the auditors, students, and faculty to give a round of applause. I request even Dr. Ramana sir to accompany. Yes. Pick them. Yes. I request all the audience to give them a big round of applause. And this membership for the first year, you are enjoying for 4 years. And second year students, you are enjoying for 3 years. All the activity, whichever it is conducting by AST, if you are involved in taking participation, you will get a benefit of that. And as per Ramana sir said, from Pallavi Engineering College, the best IST student has to be selected. So in that way, your performance is required now. After the opening of this event, throughout the academic year, nearly 8 to 10 events in different areas you will be involved in, and that benefit you are taking. And this it is continuously taking for all the 4 years, and by that time every year one student from our Pallavi Engineering College has to represent the best student among all the competitors. So that is The reason why there are so many awards out there. So please take the help of our Professor Gupta Garu and take the guidance from our respective faculty. And also there are so many incubation centers and R&D centers we are initiating. Take the help and guidance from them. Come out with some innovative projects, and by next year, IST award, I think Pallavi Engineering College should get it. That is a motto which you have to develop. So please see that next year or within 2 years, you are going to get an award from IST, either in Pallavi Engineering College or from regional side. That is a motto you have to develop. Becoming a member, everyone will come. Listening, I think you would have listened so many lectures, but doing is doing. So see that you will get some award that will help you to get very good placement in your respective great companies. Okay? Good luck to you all. See that contribute a lot to the society. Good luck to you all. సోలార్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని సోలార్ వినియోగం వైపు అడుగులు వేయాలని ది సోలార్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు పాపా వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోలార్ పై ప్రభుత్వం జీఎస్టీ 12% నుంచి 5%కు తగ్గించాలని డిమాండ్ చేశారు. సోలార్ ప్రోడక్టుపై దేశవ్యాప్తంగా ఒకే నిర్దిష్టమైన ధరను నిర్ణయించాలని,
అదేవిధంగా కరెంటు లేని మారుమూల గ్రామ ప్రాంతాలకు సిఎస్ఆర్ ఫండ్స్ను కేటాయించి అక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న సౌర విద్యుత్ ప్రక్రియను అభివృద్ధి చెందే దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాపా వెంకటరెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ యువతను సోలార్ మార్కెటింగ్ వైపు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్ తరం సోలార్ పైనే ఆధారపడి ఉందన్నారు. సామాన్య పౌరుడు కూడా సోలార్ను వినియోగించే విధంగా తగిన ప్రణాళికలు తీసుకురావాలని తెలిపారు. ప్రాజెక్టు పెట్టి పవర్ జనరేషన్ చేస్తే దాని ప్రైస్ ఎంత గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే ₹2.10 దానివల్ల కూడా ఎవరు ముందరికి రావట్లేదు. అండ్ రెండోది గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఏం రిస్ట్రిక్షన్స్? ఇదివరకు ఎలా ఉండేనంటే ఎక్కడైతే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు నార్మల్ ల్యాండ్ ఉన్నా కూడా, కల్టివేటెడ్ ల్యాండ్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎన్పీ కుంట ఇన్ అనంతపూర్ వాళ్ళు ఇవాళకి కూడా రోడ్డు మీద స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. మంచి కల్టివేషన్ ల్యాండ్ని తీసుకున్నారు ఈ సోలార్ కొరకను 750 మెగావాట్లు. వాళ్ళు ఇవాళకి కూడా రోడ్డు మీద వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు మాకు న్యాయం కావాలని. నాన్ కల్టివేటెడ్ ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గని సోలార్ పార్క్ అని 3500 మెగావాట్లు కర్నూలు ఓరోకల్లు మండలంలో, అది కొండలలో పెట్టారు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ పోతుంది అనే ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ప్లస్ ఇలా పెట్టుకుంటూ పోతే ఎకరం ఉన్నోళ్ళు 2 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా సోలార్ అని పోతున్నారు. దానికి గవర్నమెంట్ ఏం రిస్ట్రిక్షన్ చేసింది అంటే మినిమం 3 మెగావాట్స్ ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు. 3 మెగావాట్స్ ఉండాలంటే 5 ఎకరాలు కంపల్సరీ ఉండాలి. 5 ఎకరాలు నాన్ అగ్రికల్చర్ అయి ఉండాలి. కలెక్టర్స్కి స్ట్రిక్ట్ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ నాన్ అగ్రికల్చర్ ఇదివరకు బాగా టర్నప్ చేసేవాళ్ళు కలెక్టర్స్ కూడా. ఇప్పుడు నాన్ అగ్రికల్చర్లోకి టర్నప్ చేయాలి అంటే 1,00,000 ఫార్మాలిటీస్ వచ్చాయి. ఎందుకు అంటే కల్టివేషన్ తగ్గిపోతుంది, సోలార్ ఫార్మ్స్ పెరిగిపోతున్నాయి. ప్లస్ మన దగ్గర చాలామంది అనుకుంటున్నారు, ఇది ఎవరికి తెలియని నిజం అనుకుంటాను. ఐ థింక్ రీసెంట్గా కూడా మన కేసీఆర్ గారు చెప్పారు. అది దాని మీదనే ఆయన పోరాటం కూడా, కేసీఆర్ గారి పోరాటం నేషనల్ లెవెల్లో దాని మీదనే జరుగుతుంది. పార్టీ ఆయన ఏదో పాలిటిక్స్ ఇండియన్ లెవెల్లో పోతా అంటున్నాడు కదా. 40,000 మెగావాట్స్ సర్ప్లస్ పవర్ ఈజ్ ఇన్ ఇండియా. 40,000 మెగావాట్స్ సర్ప్లస్ పవర్ అయినా మనకు కరెంటు కోతలు తప్పట్లేదు. సర్ప్లస్ ఉన్నా కూడా కరెంటు కోతలు తప్పట్లేదు, విద్యుత్ కొనుక్కో కూడా తప్పడం లేదు. ఎందుకు? దాని మీదే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ ఫర్ నేషనల్ వైడ్. సో ఈ 40,000 సర్ప్లస్ ఉన్న తర్వాత ఇంకా సోలార్ పెట్టుకొని ఏం చేస్తాం మనం? అవునా? కాబట్టి దీన్ని ఏ రకంగా అంటే కొన్ని పెద్ద సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు అదానీ సంస్థ ఉంది. అదానీ సంస్థ వాళ్ళు ఒక 2,000 మెగావాట్లు సింగరేణిలో పెడుతున్నారు. సింగరేణిలో ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అంటే సింగరేణికి కావాలి పవర్. మీరు ఇందాక అన్నారు పెద్ద సంస్థ, అది సరిపోవట్లేదు. ఎలా సరిపోవట్లేదు అంటే మనకు ఇదివరకే నేను చెప్పాను, ముడి సరుకు అంతా కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము. ఆ దిగుమతి చేసుకునే ముడి సరుకు విలువ ఎక్కువ అయ్యేసరికి మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. దానికి తగ్గట్టుగా ఒక లాస్ట్ 45వ జిఎస్టీలో వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు, గవర్నమెంట్ చేసిన చాలా పెద్ద పొరపాటు ఏంటంటే 5% ఉన్న జిఎస్టీని 12%కి తీసుకొచ్చారు. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కామన్ మ్యాన్ మీద ప్లస్ సోలార్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సోలార్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ మీద ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకు వచ్చే ఆ 10% ప్రాఫిట్ కూడా వాళ్ళు జిఎస్టీ రూపంలో చూపించుకోవాల్సింది వస్తుంది. సో నిర్ణీత ప్రైస్ గవర్నమెంట్ డిక్లేర్ చేసి 10% జిఎస్టీ కట్టాలంటే సిస్టమ్ ఇంటిగ్రేటర్ సఫర్ అవుతున్నారు. తర్వాత కామన్ మ్యాన్ దగ్గరకు వచ్చేసరికి ఏ రకంగా సఫర్ అవుతున్నారంటే వాళ్ళు 5% జిఎస్టీ కట్టుకుండే వాళ్ళు. సపోజ్ ఒక 1 కిలోవాట్ 45,000 ఒక కామన్ మ్యాన్ పెడుతున్నాడంటే దానికి 8,000 జిఎస్టీ ఉంది. కానీ ఇవాళ వచ్చేసరికి అది 12% అయింది. అంటే అప్రాక్సిమేట్గా 12,500 పడుతుంది. సో 12,500 కామన్ మ్యాన్ మీద పడేసరికి వాళ్ళు ఏమంటున్నారు, టోటల్ 52,000 అవుతుంది 1 కిలోవాట్కి. సో మ్యాక్సిమంగా వాళ్ళు ఎంత 3 కిలోవాట్స్కి వెళ్తారు.
అప్పుడు ప్రైస్ వేరియన్స్ ఎంత వస్తుంది? 50,000 దాకా ప్రైస్ వేరియన్స్ వస్తుంది. సో ఎందుకు వచ్చిన బాధ మాకు సోలారు? ఈ ₹1,00,000 పెట్టుకుంటే మేము కరెంట్ బిల్లు బ్యాంకులో వేసుకున్నా కూడా 800, 900 వస్తాయి మాకు వడ్డీ, కరెంటు బిల్లు వెళ్ళిపోతుంది అని మాకు బిజినెస్ లేకుండా అయిపోయింది. దీన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జిఎస్టీ అనేది 12% నుంచి మళ్ళీ 5%కి రావాలని మా ప్రధానమైన డిమాండ్. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మేము తీసుకుపోయే కార్యాచరణ పథకం. ఇది మెకానిజం ఎలా ఉంటుందంటే సార్, ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ అనేవి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆన్ గ్రిడ్ అంటాము, ఒకటి ఆఫ్ గ్రిడ్ అంటాము, దాని తర్వాత వచ్చేసి హైబ్రిడ్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, సోలార్ పంపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, మెగావాట్ సోలార్ ఫార్మ్స్ ఉన్నాయి, సిఎస్పి ఉంటుంది, తర్వాత మినీ కూడా ఉంటాయి. అంటే సామాన్య మానవుడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సపోజ్ ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ కనుక పెట్టుకోవాలి అనుకున్నట్టయితే ఇది గవర్నమెంట్తో సంబంధం ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే మనం పెట్టాలి. సపోజ్ సోలార్ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, ఏ గవర్నమెంట్ సంస్థకు కూడా సంబంధం లేకుండా ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ పెట్టవచ్చు. సపోజ్ సోలార్ హైబ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, దీనికి మళ్ళీ గవర్నమెంట్తో మనం పర్మిషన్స్ తీసుకోవాలి. అప్పుడు గ్రామీణ లెవెల్లో కానీ పట్టణ లెవెల్లో కానీ ఖచ్చితంగా లోకల్ జేఈ, లోకల్ లైన్మెన్, లోకల్ ఏడీఈ అంతవరకు మన ఫైల్ వెళ్ళాల్సిందే. అక్కడ వాళ్ళు సైన్ చేసి అప్రూవల్ ఇవ్వాల్సిందే. చాలా మంచి ప్రశ్న వేశారండి. చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న నేను 2009లో నేను విన్నాను. 2009లో సేమ్ ప్రశ్న విన్నాను. అప్పుడు పీపీఏ అని ఉంటుంది దీనికి, సోలార్ ఫార్మ్స్లో పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. ఆ టైంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రైస్ వచ్చేసి ₹17.80 ఉన్నది. ల్యాండ్ విపరీతంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ ముందరికి వచ్చారు, సోలార్ మేము పెడతాము, మా దగ్గర ల్యాండ్ ఉంది అని పెట్టారు. సోలార్ ఫార్మ్స్ పెట్టారు. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది కూడా పీపీఏ ప్రైస్ వచ్చేసి ₹15.70. మన ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఆ ప్రాజెక్ట్ని మేము జాతికి అంకితం చేశాము, గుజరాత్ సోలార్ పార్క్లో, ఎన్కేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. సో అప్పట్లో ఈ పైసలు అనేది బ్లాక్ మనీ ఉండి దాన్ని వైట్గా చేసుకోవడానికి చాలామంది సోలార్ ఫార్మ్స్లోకి వచ్చారు. ప్లస్ ఓపెన్గా చెప్తున్నాను, ఇది నేను ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, బట్ బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు చాలామంది సోలార్ ఫార్మ్స్ పెట్టుకొని. ప్లస్ దీనికి పీపీఏ ప్రైస్ అని ఉన్నది చూసారా, పీపీఏ ప్రైస్ హెవీగా ఉన్నది అప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ సోలార్ ఫార్మ్స్, ఇప్పుడు నా దగ్గర 5 ఎకరాలు ఉంది, నేను కూడా సోలార్ ఫార్మ్ పెట్టుకుంటా అంటే మన కల్టివేషన్ ఏమవుతుంది, మన పారిశ్రామిక రంగం ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ 5 ఎకరాలు ఉంది, నా దగ్గర 10 ఎకరాలు ఉంది, నేను సోలార్ పెడతాను అంటే అదే ప్రైస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రైస్ వచ్చేసి ₹2.10. దాని ఉత్పత్తే సోలార్ ఒక యూనిట్ ఉత్పత్తి చెయ్యాలి అంటేనే ₹4.10 పడుతుంది. అటువంటిది మనం సోలార్ ప్రాజెక్టు పెట్టి పవర్ జనరేషన్ చేస్తే దాని ప్రైస్ ఎంత గవర్నమెంట్ తీసుకుంటుంది అంటే ₹2.10. దానివల్ల కూడా ఎవరు ముందరికి రావట్లేదు. అండ్ రెండోది, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఏం రిస్ట్రిక్షన్స్? ఇదివరకు ఎలా ఉండేనంటే ఎక్కడైతే ఒక 20 ఎకరాలు. ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా వనస్థలిపురంలోని ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 50 మందికి పైగా పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, రేడియాలజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రతి 2వ ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డయాగ్నోస్టిక్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి పేర్కొన్నారు. చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గర్భిణులకు పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రేలు, అన్ని రకాల పరీక్షలు ఇమేజ్ డయాగ్నోస్టిక్లో నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ రెడ్డి, ఇమేజ్ డయాగ్నోస్టిక్ ఎండి.
ఇమేజ్ డయాగ్నోస్టిక్ కొత్తగా ఆరంభించిన సందర్భంగా పలు రక్త పరీక్షలు, ఫ్రీ హెల్త్ క్యాంప్ సందర్భంగా పలు రక్త పరీక్షలు, రేడియాలజీకి సంబంధించి పరీక్షలు ఫ్రీగా నిర్వహిస్తున్నాం. రక్త పరీక్షల్లో సీరం క్రియాటినైన్, సిబిపి, టోటల్ కొలెస్ట్రాల్, టోటల్ బిలిరుబిన్, ఇంకా కోవిడ్ ర్యాట్ టెస్టు, ఈ పలు పరీక్షలు ఫ్రీగా నిర్వహిస్తున్నాం. రేడియాలజీకి సంబంధించి సిటీ స్కాను, అల్ట్రాసౌండు, కలర్ డాప్లరు, ఎక్స్రే ఇవన్నీ 50% తగ్గింపుతో నిర్వహిస్తున్నాం. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మా మనవి. అందరికీ ఉపయోగపడాలని ఈ పరీక్షలు తగ్గింపులో కొన్ని ఫ్రీగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారం లేదా ప్రతి వచ్చే రెండో ఆదివారం ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉంటుంది. ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మా మనవి. మా వద్ద సిటీ బ్రెయిన్, సిటీ అబ్డామెన్, కాంట్రాస్ట్ స్టడీసు, సిటీ యాంజియోగ్రాము, సిటీ బ్రెయిన్ యాంజియోగ్రాము, కలర్ డాప్లరు, లోవర్ లింబ్, అప్పర్ లింబ్ కలర్ డాప్లర్లు, గర్భిణీలకు పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాను, ఎక్స్రేలు, స్పెషల్ ప్రొసీజర్సు, బయాప్సీలు, అన్ని రకాల రక్త పరీక్షలు ఇవన్నీ నిర్వహిస్తాం మా దగ్గర. ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుండి. చాలామంది వినియోగించుకున్నారు రక్త పరీక్షలు. ఒక 30 మెంబర్స్ వరకు వచ్చారు ఇప్పటివరకు. ఇలాగే ప్రతిసారి పెట్టే ఫ్రీ హెల్త్ క్యాంప్ని అందరూ వినియోగించుకోవాలి. ఎల్బీ నగర్ బిగ్గెస్ట్ ఆర్ట్ చిత్ర లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ యుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు పురస్కారాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డ్స్ ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతిని, తెలుగు ధర్మాన్ని, కళలను ప్రతిబింబించే విధంగా చిన్నారులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్ర లేఅవుట్ కాలనీ ప్రజలందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుందని కృష్ణమోహన్ రావు తెలిపారు. సహాయం కోరి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వారికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు వారు. అటువంటి మహానుభావుడు ఈరోజు మన కాలనీకి రావటం, ఈ వేదికని ముఖ్య అతిథిగా అలంకరించటం మనం చేసుకున్న అదృష్టం. గిడుగు కాంతికృష్ణ గారు తెలుగు భాషోద్యమ నాయకుడు. చిత్రాలు సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది పురస్కారాలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చిత్రాలు రాగానే మన గ్రామంలో వెళ్ళి వచ్చిన పట్టణాలు ఉంటున్నాం. ఒకరికి ఒకరు తెలియకుండా ఉంటున్నటువంటి నేపథ్యంలో చిత్రాలయంలో రాగానే మళ్ళీ మనకు మన గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి చిత్రాలయంలో ఇవాళ ముసుగు
రెడ్డి గారి నాయకత్వంలో మా అన్నయ్య ఎన్నికల్లో ముసుగులేదు కానీ ఆయన ముసుగులేదు మనిషి అంజరెడ్డి. అలాంటి ఏమాత్రం అరమరికమైనటువంటి మా అన్న ఈ చిత్రాలు పుట్టినప్పటి ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన ముసుగులేదు కాబట్టి. లోపల బయట మాట్లాడి ఏదో అదే మాట్లాడలేదు, ఏం చెప్పాలో అదే చెప్తాడు. అలాంటి అర్జున నాయకత్వంలో ఇవాళ చిత్రాలయం ఎంత గొప్పగా ఎదుగుతున్నారో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మన ముందు మరణ అభివృద్ధి గారు ఉన్నారు. వారి ఇంటి పేరులో గిడుగుంది, వారి వ్యవస్థ కొడుకులు కనిపిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కొడుకు అని చెప్పడానికి నేను చాలా సంతోషపడ్డాను. తప్పనిసరి ఆ విధంగానే ఇవాళ అనాథ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మన ఊరు మనబడి కార్యక్రమము మరియు 15 ఏళ్లలోపు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 230 ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి, పంచాయతీరాజ్ ఏఈలు సందర్శించి పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి నివేదిక తయారు చేసి అందచేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, తరగతి గదుల స్థితిగతులు, గ్రంథాలయం, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, సైన్స్ ల్యాబ్, తాగునీరు తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జెడ్పీ సీఈఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ మీరు కోఆర్డినేట్ చేయాలి. మీ దగ్గర చాలా మంది ఉన్నారు, స్లోగా ఉన్నారు, మీ దగ్గర విజిట్ కూడా తక్కువ ఉంది. ఇది తప్ప మీరు అంటే టెక్నికల్ ఏం లేదు దీంట్లో. కరెక్ట్ గా మీరు పిలిచారు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎంఈఓ. మళ్ళీ తక్కువ పడింది, కరెక్ట్ గా పడింది, ఐ డోంట్ వాంట్ ఎనీ మిస్టేక్స్. మీ హెడ్ మాస్టర్స్ మళ్ళీ చెప్పండి, మీరు పర్సనల్ గా వెరిఫై చేయండి. దాని తర్వాత ఎంఈఓస్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ దిస్ ఇన్పుట్ షీట్ ఇన్పుట్ డేటా షీట్ షుడ్ బి డే ఆఫ్టర్ టుమారో లోపల కంప్లీట్ చేయాలి. ఇది పెద్ద సైన్స్ ఏం కాదు, స్మాల్. ఒక హచ్చం ఆయన స్కూల్ విజిట్ చేసి ఫిల్ చేయడం హార్లీ టేక్స్ 10-20 minutes. 10-20 minutes అవుతుంది. దానిలో పెద్ద ఏం లేదు సైన్స్. ఒక్కటే ప్లింత్ ఏరియా గురించి అడుగుతున్నారు. ప్లింత్ ఏరియా పర్ఫార్మెన్స్ 12 to 15 including private schools. You are MBO for government and private schools. You are not MBO for only government schools. First you keep it in mind. DO me kuda. All the schools, irrespective of the management. Yeah. So ensure that all the schools, ye schools children are very active diskuntam. They should come forward 12 to 15. We are putting Corbeworks. Corbeworks vaccine. Yes, sir. What are the any side effects caused so far? EMI, Gabriel, side effects. Third is the 30 lakhs limit that they have given for SMC who are not any agency for the work. So what I told them, sir, is generally they should keep the work limited to this. Beyond that, if they are proposing anything, it has to come to collector or administrative sanction. Fourth is if at all any school is proposing new classrooms by demolishing old dilapidated classrooms, they need permission of ZP. That just now madam said. So we need clarity on other than ZP schools के लिए क्या रूल है. अभी DO गारू మీరు rule position check చేసి చెప్పండి. Rooms को demolish करने के पहले PE has to certify.
उसके बाद रीसेल is setting it to state level. Keep watching ANN News.